నమస్తే అందరికీ. ఈరోజు అల్ట్రావైలెట్ సర్వీస్ సెంటర్కి వచ్చిన మ్యాడ్ డాగ్ అండ్ అల్ట్రావైలెట్ కొలాబరేషన్లో వచ్చిన ఆక్సిలరీ లైట్స్ ఆల్రెడీ ఆర్డర్ పెట్టి ఇన్స్టాల్ చేయించడానికి పట్టుకొచ్చిన. ఈ వీడియోలో ప్రోడక్ట్ అన్బాక్సింగ్, రివ్యూ, ఇన్స్టలేషన్ ప్రాసెస్, ఇన్స్టలేషన్ కాస్ట్ అండ్ ఫైనల్గా నైట్ టైంలో ఎంత పవర్ఫుల్గా వర్క్ చేస్తాయో కూడా చూపిస్తా. అసలు ఈ ఆక్సిలరీ లైట్స్ అసలు వర్తా కాదా అనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే క్లారిటీ వస్తుంది. మనమైతే అల్ట్రావైలెట్ బేస్ హైదరాబాద్లో ఉన్నాము. మన భయ్య ఓపెన్ చేస్తున్నాడు. ఇవి చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి, బట్ చాలా పవర్ఫుల్గా వర్క్ చేస్తాయి. మీరు ఎండ్లో చూస్తే మీకే క్లారిటీ వస్తుంది. అన్బాక్సింగ్ కూడా ఇదే, జస్ట్ సింపుల్ అన్బాక్సింగ్, ఎక్కువ జాతర ఏం పెట్టుకోకుండా. డీసీ నుంచి డైరెక్ట్ బ్యాటరీ నుంచి వైరింగ్ ఉంటుంది, దాని నుంచి కన్జ్యూమ్ చేసుకొని మనకు లైట్స్ ఆప్టిమైజ్ చేస్తాయి అన్నమాట. ఓకే, లైట్స్ ఇవి వైరింగ్ హార్నెస్. ఓకే, దిస్ ఇస్ వైరింగ్ హార్నెస్. ఓకే, స్విచ్ చాలా క్యూట్గా ఉంది. ఇది మంచి యూనిక్ ఉంటుంది అన్న. ఈ సైడ్ మొత్తం రౌండ్గా లైట్ వస్తుంది ఆన్ చేసినప్పుడు. ఇవన్నీ ఎక్విప్మెంట్స్ బుల్ బార్స్ కి ఫిక్స్ అవుతాయి. దీని నుంచి మనకి ఆల్ ఫ్యాన్స్ ఫిట్ అవుతాయి. ఈ స్క్రీన్ ఇది మన స్విచ్ కి అసెంబ్లీ సెట్ కింద ఇవన్నీ డబ్బా. ఓకే, ఇంకోటి మ్యాడాక్ స్టిక్కర్. ఓకే, మ్యాడాక్ కిచెన్. అన్న ఎంత టైం పడుతుంది ఇన్స్టాలేషన్కి? 1 అవర్లో అయిపోతుంది. 1 అవర్లో అవుతుంది. చాలా మంది మేమే చేసుకుంటాం అనుకుంటుంటారు కదా, ఇంటికాన్ని ఆర్డర్ పెట్టుకుంటారు, కష్టం కదా. బిల్డ్ క్వాలిటీ చూస్తే అయితే సాలిడ్గా కనిపిస్తుంది. ప్రాపర్ మెటల్ హౌసింగ్, మౌంటింగ్ బ్రాకెట్ అండ్ వైరింగ్ హార్నెస్తో వస్తుంది. ఈ స్విచ్ అయితే చాలా క్యూట్గా ఉంది. దీని చుట్టూ ఇలా లైట్స్ వస్తాయి యూవీ సింబల్తో, చాలా క్యూట్గా కనిపిస్తుంది. ఇన్స్టాల్ చేయించినాక చూపిస్తా. అండ్ ఈ ఆక్సిలరీ లైట్స్ మెయిన్ పర్పస్ వచ్చేసి రోడ్ విజిబిలిటీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. కీ చైన్ ఇచ్చారు, వారంటీ కార్డు అండ్ ఇన్వాయిస్. సో నాకు అరౌండ్ 8,500, అంటే టోటల్ 10,000, బట్ అందులో 1,500 జిఎస్టీ పడింది. 1,500 జిఎస్టీ పడింది అన్న. 8,500 వాల్యూ అయితే 10,000 ఓవరాల్ ఛార్జ్. చాలామంది రైడర్స్ నైట్ రైడ్స్లో ఈ మెయిన్ హెడ్ లైట్ సరిపోదని చెప్తుంటారు. ఎస్పెషల్లీ హైవేస్లో విజిబిలిటీ చాలా తక్కువ ఉంటుంది, అందుకే ఆక్స్ లైట్స్ ఇన్స్టాల్ చేస్తారు. మనం అయితే మ్యాడ్ డాగ్ లైట్స్ ఇన్స్టాల్ చేస్తున్నాము. ఈ ఇన్స్టాలేషన్ కాస్ట్ వచ్చేసి 1,500 వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ. జస్ట్ ఇప్పుడే ఇన్స్టాలేషన్ అయితే స్టార్ట్ చేసిర్రు. అరౌండ్ 1 అవర్ అయితే టైం పడుతుంది అని అన్నారు. ప్రాపర్గా వైరింగ్ చేయకపోతే మాత్రం పక్కా బ్యాటరీ ఇష్యూస్ అయితే వస్తాయి. మీరు చూసుకోవచ్చు వెనకాల నా బైకే అది. అరౌండ్ 3 మెంబర్స్ అయితే వర్క్ చేస్తున్నారు దానిపైన. సో ఎందుకు వీడియోస్ రికార్డ్ చేయట్లేదు అంటే ఇది యాక్చువల్గా నో కెమెరా జోన్. సో మనకి ఇంత మాత్రమైనా రికార్డ్ చేస్తున్నారు. జస్ట్ ఒక ఏసీ రూమ్ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ. సో ఇక్కడ ఎవరైతే సర్వీస్ చేయించుకోవడానికి వస్తారో ఇక్కడ ఉండొచ్చు ఎంతసేపు అయినా. అండ్ ఒక ప్రాపర్ రెస్ట్ రూమ్ కూడా ఉంది. వీలైతే ప్రాపర్గా ప్రతి వైర్ క్లీన్ చేసి సమ్ ఎయిర్ ప్రెషర్తో క్లీన్ చేసి ప్రాపర్గా ఇన్స్టాల్ చేస్తున్నారు. మన లైట్స్ 10,000 రూపీస్ పడ్డాయి కదా మనకు కాస్ట్. ఇవి చూడండి, సేమ్ లైట్స్ 5,750. జస్ట్ ఫర్ ద వారంటీ పర్పస్ వీళ్ళు ఇంత ఛార్జ్ చేస్తున్నారు. మన బ్యాటరీ వారంటీ వాయిడ్ అవుద్దని చెప్పి. అండ్ ఈ కొలాబ్తో పాటు వీళ్ళకి కూడా కొద్దిగా మనీ వెళ్తుంది కాబట్టి సో ఇంత ఛార్జ్ చేస్తున్నారు. మనం పెట్టిన 10,000 కాస్ట్కి చూడండి, ఆల్ఫా సేమ్ కాస్ట్లో 9,600. మనది వచ్చేసి అరౌండ్ 4,500 ఏమో ఉంది లూమెన్స్. ఇది 9,600 లూమెన్స్ వచ్చేది బ్రైట్నెస్. క్యాప్స్ కంపల్సరీ. ఓకే, హీటింగ్ వల్ల మనకి కర్వ్ అవుతుంది క్యాప్స్. ఓకే, ఓకే, కంపల్సరీ మనం క్యాల్కులేషన్ అనుకుంటే బెటర్. ఓకే, ఎలా తీయాలండి ఇవి? జస్ట్ అంతేనా? లాక్స్ ఉంటాయి, లాక్స్ ఇచ్చుంటాయి కదా, లాక్స్ ఉంటే పెద్ద ఐటెంట్ అంటే వచ్చేస్తాయి. ఓకే, అంటే నైట్ విజన్ అయితే మనకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది. మీరు ఒకసారి డ్రైవ్ చేయండి, డ్రైవ్ చేసిన తర్వాత అడ్జస్ట్మెంట్ కరెక్ట్ అయిపోతే మళ్ళీ ఒకసారి అడ్జస్ట్ చేసి. ఓకే, నేను నీకు ఒక కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతా. సో రైడర్స్ ఎవరైనా ఈ యూవీ బైక్కి ఆక్స్ లైట్స్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏం గుర్తుపెట్టుకోవాలి? ఆక్స్ ల్యాంప్స్ క్యాప్స్ ఏవైతే ఉండేవో ఆ క్యాప్స్ కంపల్సరీ ఓపెన్ చేసేయాలి. అవి ఆన్ ఉండే టైంలో అంటే ఆన్ చేసే టైంలో ఆ క్యాప్స్ ఆటోమేటిక్గా ఉన్నాయంటే హీట్ అయిపోయి మెల్ట్ అయిపోతాయి అవి. ఓకే, లైట్స్ కూడా ఖరాబ్ అయిపోతుంది తొందరగా ఛాన్స్. ఓకే, అండ్ ఇంకోటి మీరు ఎప్పుడైనా ఆక్స్ ల్యాంప్స్ మీరు యూజ్ చేస్తున్నప్పుడు నార్మల్ రోడ్స్లో, సిటీస్లో మీరు ఆక్స్ ల్యాంప్స్ ఎక్కువ యూజ్ చేయొద్దు. మీరు ఎక్కువ నైట్ రోడ్స్లో మీరు హైవేస్లో యూజ్ చేసుకుంటున్నప్పుడు యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే మినిమం సేఫ్టీ మీ గురించి కాకుండా అవుట్ సైడ్ వాళ్ళ గురించి కూడా మీకు ఉండాలి సేఫ్టీ. మీరు వాళ్ళు ఎక్కువ ఆక్స్ ల్యాంప్స్ వేసుకున్నారు అంటే వాళ్ళకి ఫోకస్ ఎక్కువ పడుతుంది, రోడ్ క్లారిటీ కనిపించదు. అదొకటి మీరు సేఫ్టీ చూసుకోవాలి. అండ్ ఇన్స్టాలేషన్ అప్పుడు మీరు
మీ రైడింగ్కి, మీ పొజిషన్కి, మీ కంఫర్ట్కి మీరు ఏ జోన్లో చూసుకుంటారో మీరు బేసిక్గా రోడ్స్ దానికి తగ్గట్టు మీరు సెట్టింగ్ చేసుకోవాలి. సో అన్నయ్య చెప్పినట్టు అలైన్మెంట్ కూడా చాలా మ్యాటర్ అవుతుంది. ఎందుకంటే లెట్స్ సే ఇప్పుడు అలైన్మెంట్ కరెక్ట్ లేదనుకోండి, ఆ లైట్స్ ఏంది రోడ్ మీద కాకుండా ఆపోజిట్ రైడర్కి కూడా వాళ్ళకి గ్లేర్ అయ్యి వాళ్ళ రైడింగ్ క్వాలిటీ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా మరీ డిస్టర్బ్ అయింది అనుకో మనల్ని వచ్చి గుద్దే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అది ఒకటి. అండ్ క్యాప్ పెట్టే మర్చిపోయారు అనుకోండి మెల్ట్ అయిపోతుంది. సో గది ముచ్చట. అండ్ ఇంకా అన్న అంతేనా? అంతే. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆక్స్ ల్యాంప్స్కి మీకు ఏం ప్రాబ్లం లేదు, సేఫ్టీ బాగుంది మీకు ఆక్స్ ల్యాంప్స్. ఇంకోటి బ్యాటరీ డ్రైనేజ్ కూడా ఎక్కువ ప్రాబ్లం ఏం లేదు, ఈజీగా మీకు మా అంటే 2 kilometers పోతుందేమో అంటే, సో ఇష్యూ అయితే లేదు. సో లాంగ్ రైడ్స్ వెళ్తున్నారు, హైవేలో విజిబిలిటీ కావాలి అంటే పక్కా ఆక్స్ లైట్స్ పెట్టుకోవాల్సిందే. లేదంటే నేను ఆల్రెడీ అనంతపురం వెళ్ళినా, శ్రీశైలం వెళ్ళినా, కర్ణాటక వెళ్ళినా కదా, అసలు దారుణంగా ఇష్యూస్ ఫేస్ చేసిన లైట్స్ వల్ల. సో పక్కా రికమెండెడ్ నా తరపు నుండి అయితే. సో గది థ్యాంక్ యూ. నైట్ అయితేనే క్లియర్గా టెస్ట్ చేయొచ్చు అని చెప్పి ఇప్పటి వరకు ఆగి ఒక డార్క్ ప్లేస్కి వచ్చిన. సో ఇప్పుడు చూస్తున్న మీ లైట్ త్రో వచ్చేసి లో బీమ్ అనమాట. అండ్ నెక్స్ట్ హై బీమ్ ఆన్ చేస్తున్నా. సో ఇది హై బీమ్. లో బీమ్కి హై బీమ్కి పెద్ద తేడా ఏం లేదు, ఏదో కొంతవరకు ఇంప్రూవ్ అయింది. సో ఇప్పుడు ఆక్స్ లైట్స్ ఆన్ చేస్తా. సో చూడండి డిఫరెన్స్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. బీమ్ స్ప్రెడ్ కూడా చాలా వైడ్గా ఉంది. సో నైట్ విజిబిలిటీ అయితే డెఫినెట్గా ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు. దీన్ని బట్టి వీళ్ళు మెన్షన్ చేసిన స్పెసిఫికేషన్స్ ఏంటంటే ఈ లైట్స్కి IP67 రేటింగ్ ఉంది. అంటే వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ రెండు. అంటే మనం రెయిన్లో రైడ్ చేసినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. సో బాడీ కూడా సమ్ పాలీకార్బోనేట్ అండ్ అల్యూమినియం కాంబినేషన్లో డిజైన్ చేశారని చెప్పారు. సో బిల్డ్ క్వాలిటీ కూడా స్ట్రాంగ్గానే ఉంటుంది దీన్ని బట్టి చూసుకుంటే. అండ్ అరౌండ్ 18 months వారంటీ కూడా ఆఫర్ చేస్తున్నారు. కలర్ టెంపరేచర్ వచ్చేసి అరౌండ్ 5000 Kelvin to 5700 Kelvin మధ్య ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ న్యాచురల్ లైట్ అని చెప్పుకోవచ్చు. సో నైట్ విజిబిలిటీకి అయితే ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ ఈ త్రో కూడా అరౌండ్ 200 meters వరకు వస్తుంది అని అంటున్నారు. సో చూస్తే అయితే నిజమే అనిపిస్తుంది. సో మీకు తెలుసో లేదో ఆక్స్ లైట్స్లో 2 types బీమ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి స్పాట్ బీమ్, ఇంకోటి వచ్చేసి ఫ్లడ్ బీమ్. సింపుల్గా చెప్పాలంటే స్పాట్ బీమ్ అనేది మీ లైట్ ఎంత డిస్టెన్స్ వరకు ట్రావెల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైవేలో వెళ్తున్నారు, ఎంత దూరం వరకు మీ లైట్ త్రో ఇస్తుంది, దీన్ని స్పాట్ బీమ్ అంటాము. అదే ఫ్లడ్ బీమ్ వచ్చేసి మీ రోడ్ కార్నర్స్ అండ్ రోడ్ పక్కన లెఫ్ట్ రైట్ సైడ్లో ఉన్న ఏరియా ఎంత బాగా కనిపిస్తుంది, అంటే మీ లైట్ ఎంత వైడ్గా స్ప్రెడ్ అవుతుంది, దీన్ని మనం ఫ్లడ్ బీమ్ అంటారు. మనం ఈరోజు ఇన్స్టాల్ చేయించిన మ్యాట్ డాగ్ అండ్ యూవీ కొలాబ్లో ఉన్న ఈ లైట్స్, మ్యాట్ డాగ్ లైట్స్, ఇవి 50-50 అనమాట. అంటే 50% స్పాట్ బీమ్ అండ్ 50% ఫ్లడ్ బీమ్. కాబట్టి డిస్టెన్స్ అండ్ స్ప్రెడ్ రెండు బ్యాలెన్స్ అయ్యేలాగా ఇచ్చినట్టున్నారు. బట్ ఇది ఎంత బెటర్గా అవుట్పుట్, ఎంత బెటర్గా పర్ఫామ్ చేస్తుంది అని ఒక రోజులో నేనైతే చెప్పలేను. ఇంకా కొన్ని డేస్ ఆగి దీని బెటర్ రివ్యూ ఇవ్వగలుగుతాను. అండ్ ఈ ఆక్స్ లైట్స్ అనేవి సిటీలో తిరిగే వాళ్ళకి అవసరమే లేదు. సిటీలో తిరిగే వాళ్ళకి నార్మల్ స్టాక్ లైట్స్ సరిపోతుంది. ఎవరైతే హైవే రైడ్స్ ఫ్రీక్వెంట్గా చేస్తున్నారో వాళ్ళకే ఇవి ఎక్కువ యూస్ఫుల్ ఉంటాయి. ఎందుకంటే హైవేస్లో మన స్టాక్ లైట్స్ ఎంత వర్స్ట్గా పర్ఫామ్ చేస్తాయి అంటే మీరు రైడ్కి వెళ్ళాలనే ఉద్దేశం కూడా పోతుంది మళ్ళొకసారి. సో హైవే రైడ్స్ వెళ్తున్నారు, లాంగ్ డిస్టెన్స్ వెళ్తున్నారు అంటే పక్కా ఆక్స్ లైట్స్ పెట్టుకోండి. అది కూడా వీళ్ళు ఆఫర్ చేసే వీళ్ళు కొలాబ్ ఉన్న మ్యాట్ డాగ్ వైద్యులు పెట్టుకోండి, ఎందుకంటే వారంటీ కూడా పోకుండా ఉంటుంది. లేబర్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 2000 అయితే నాకు బిల్ చేశారు. సో కొద్దిగా హయ్యర్ సైడ్ అనే చెప్పుకోవచ్చు. బట్ కాకపోతే నేను చూశాను కదా, అరౌండ్ 1 hour 3 members కలిసి వర్క్ చేశారు, అప్పుడే అయింది. మళ్ళీ చెప్తున్నా, లైట్స్ అలైన్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఎంత బెటర్గా లైట్ కనిపిస్తుంది అనే దానికంటే ఆపోజిట్ వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా నడపడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అలైన్మెంట్ ఒక మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ఆక్స్ లైట్స్ ఇన్స్టాల్ చేస్తున్నట్లయితే ఒక కామెంట్ చేయండి. అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు హెల్తీగా ఉండండి, సేఫ్గా ఉండండి.